హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కన్నయ్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసు అండి. నేను చెప్పిన స్టైల్లో కనుక మీరు చేసినట్లయితే బెండకాయ పులుసు మీ ఫేవరెట్ అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు, ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి స్లైసెస్ యాడ్ చేసి ఫ్రై చేయండి. వేసిన పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. తగినంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టండి. ఇలా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. కొంచెం సేపు మూత పెట్టి బెండకాయని హీట్ అవ్వనివ్వండి. వెంటనే వెజిటబుల్ మసాలా, కారం యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం సేపు మూత పెట్టి కొంచెం బెండకాయని మసాలా పీల్చుకొని ఇవ్వండి. కారం మసాలా బెండకాయకి బాగా అతుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం యాడ్ చేయండి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. కర్రీ ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడే మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఆ బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేశారంటే బెండకాయ పులుసు మీకు ఫేవరెట్ అయిపోతుంది. అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.